ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాట్‌జీపీటీలో అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే క్రోమ్‌ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్‌ననే కాదు, గూగుల్, బింగ్ ఏదో ఒక బ్రౌజర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో నాకైతే క్రోమ్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది కాబట్టి క్రోమ్‌ని అయితే ఓపెన్ చేశాను. క్రోమ్‌ని ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో చాట్‌జీపీటీ అని అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి. చాట్‌జీపీటీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైటే ఉంటుందన్నమాట. chat.openai.com అనమాట ఫస్ట్ వెబ్సైటే. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిపోతారు. మీరు చాట్‌జీపీటీని యూస్ చేయొచ్చు. కానీ మీకేంటి అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ సైన్ అప్ అనే బటన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఈ సైన్ అప్ బటన్ మీద ట్యాప్ చేయగానే లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ అని సో ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ని అయితే అడుగుతుంది. సో మనకి ఫోన్ నెంబర్తో అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఆప్షన్ అయితే ప్రస్తుతానికి వీళ్ళైతే ఇవ్వలేదు. ఎందుకంటే ఇది ఫారెన్కి చెందిన కంపెనీ కాబట్టి వీళ్ళు మెయిన్గా రిజిస్ట్రేషన్ అనేది మెయిల్స్తోనే చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీ మెయిల్ అయితే ఇవ్వండి. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మెయిల్ అనేది ఉంటుంది, పక్క అవైలబిలిటీలో ఉంది. సో పక్క మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ అయితే ఇచ్చేసేయండి. సో నేనైతే నా మెయిల్ని అయితే ఇస్తున్నాను. సో నా మెయిల్ని అయితే నేనైతే ఇచ్చేసాను. ఆ తర్వాతకి కంటిన్యూ అనే బటన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే పాస్వర్డ్ అయితే మీరైతే పెట్టుకోవాలన్నమాట. సో పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా అయితే పెట్టుకోవాలి. దాంట్లో లైక్ ఆల్ఫాబెట్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, నెక్స్ట్ అదర్ సింబల్స్ ఉంటాయి కదా, లైక్ @%, సింబల్స్ లాంటివి సింబల్స్ కూడా పెట్టుకుంటే ఏంటంటే మీ అకౌంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేనైతే నా ఒక పాస్వర్డ్ని అయితే పెట్టుకుంటున్నాను. సో పాస్వర్డ్ని పెట్టుకున్నాక ఇక్కడ మనకు చూడొచ్చు, ఇదైతే చూపిస్తుంది అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలన్నమాట. అంటే 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి. సో క్యారెక్టర్స్ అంటే లెటర్స్ అనమాట. 8 లెటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అవి ఏబిసిడీలు అయినా అవ్వనివ్వండి, ఆల్ఫాబెట్స్ అయినా అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ అయితే ఉండాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి కంటిన్యూ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే చాలామంది సైన్అప్ చేస్తూ ఉంటారు కాబట్టి సో కొద్దిగా టైం అయితే పడుతుంది. మీరు కొంచెం టైం సేపు అయితే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాతకి వెరిఫై యువర్ ఈమెయిల్ అని అయితే అడుగుతుంది. సో మీరైతే ఈమెయిల్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. మీకు ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ థింగ్ అనేది వస్తుంది. సో దాన్ని అయితే మీరైతే వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఓపెన్ ఏఐ నుంచి అయితే వచ్చింది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మళ్ళీ ఇక్కడ క్రోమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మన ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ నుంచి అయితే వెరిఫై అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు వెరిఫై అయితే ఆటోమేటిక్గా అయితే చేసుకుంది. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే మీరైతే ఇచ్చేసేయండి. సో నేనైతే నా ఫస్ట్ నేమ్ సురేష్ కాబట్టి నేనైతే సురేష్ అని అయితే ఇస్తున్నాను. అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసరికి మా ఇంటి పేరు అయితే ఇస్తున్నాను. మీరు ఎట్లా ఇచ్చుకున్నా ఏం కాదు, ఇది తీసుకుంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ డేట్ ఇవ్వండి, నెక్స్ట్ మంత్ ఇవ్వండి, తర్వాత ఇయర్ ఇవ్వండి. సో నా డేట్ వచ్చేసరికి 6th, మంత్ వచ్చేసరికి 9/09 అని అయితే పెట్టండి, 9 అయితే. అండ్ ఇయర్ వచ్చేసరికి నాది 2000. సో నేనైతే ఇచ్చాను. ఇచ్చాక ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని అయితే మీరు ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ తర్వాతకి అయితే అడుగుతుంది. ఇది ఏంటంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం, ఒకవేళ మీ అకౌంట్ పోతే రికవర్ చేసుకోవడానికి. సో ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. సో ఇక్కడ మనకి సెండ్ కోడ్ వియా SMS అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మన నెంబర్కి ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట SMS త్రూ. సో అది వచ్చేదాకా వెయిట్ చేయండి, మీరు కొంచెం టైం అయితే పడుతుంది. సో మనకైతే కోడ్ అయితే వచ్చేసింది అనమాట. అది వేరే మొబైల్లో అయితే ఉందన్నమాట నేను ఇచ్చింది. సో ఆ కోడ్ అయితే నేనైతే ఎంటర్ చేస్తాను. సో కోడ్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసుకున్నాక ఆటోమేటిక్గా కోడ్ని అయితే తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. లోడింగ్కి కొంచెం టైం అయితే పడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ అయితే వెళ్ళకండి. సో ఇక్కడ మనకి చాట్‌జీపీటీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట ఆ కోడ్ ఇవ్వగానే. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా సెర్చ్ చేయొచ్చు. సో మీకు కావాల్సింది ఏదైనా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ మూవీ అని అయితే టైప్ చేస్తున్నాను. సో మనకి ఆటోమేటిక్గా అదైతే రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇట్లా మీరు చాట్‌జీపీటీ అకౌంట్ని క్రియేట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చింది అయితే సెర్చ్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.